అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మహిళలంతా కూడా ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉండాలా, లేక బ్యాంక్ అకౌంట్ ఉంటే కూడా సరిపోతుందా? ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? అంతేకాకుండా మనకు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ సంగతి పక్కన పెడితే ఈ కార్డు అనేది తప్పనిసరి అండి. ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటేనే మీకు ఈ యొక్క ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకం అనేది మీకు వర్తిస్తుంది. ఇది 100% జెన్యూన్. మన ఛానల్లో ప్రతిదీ ఇంపార్టెంట్ అప్డేట్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఇక ఈ మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల పథకానికి ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా అనేది దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను. ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చాలామంది చెప్తున్నారు. అది నిజమా కాదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఈ వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా సింబల్ ఉంటుంది, వీడియో కిందనే ఉంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు. అప్పుడే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మిస్ అవ్వకుండా మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, ఇలా ఎవరికి సంబంధించి అయినా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, కిందనే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పథకం కోసం మహిళలు అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో నిధులైతే కేటాయించారు. కానీ ఎక్కడా కూడా ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మహిళలకు ఎవరు చెప్పారో ఏంటో కానీ మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం వర్తిస్తుందంట అని ఎవరు చెప్పారో ఏమో మరి. మనకు సామాజిక మాధ్యమాల్లో చూసి మహిళలంతా కూడా ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క ప్రతి నెల 1500 రూపాయల పథకం మనకు వస్తుందంట, లేకపోతే మనకు రాదంట అని చాలా మంది మహిళలు ఇక నోటి మాట అనేది వేగంగా వెళ్ళిపోతుందన్నమాట. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా చెప్పుకుంటారు, ఒకరికొకరు చెప్పుకుని ఈ విధంగా అయితే స్ప్రెడ్ అయిపోయిందనమాట. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా నిబంధన పెట్టలేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎక్కడా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం 1500 రూపాయల పథకం మీకు ఇస్తాము, ఈ యొక్క పథకాన్ని మీకు డబ్బులు అయితే వేస్తామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మహిళలు ఎవరు కూడా కంగారు పడి పోస్ట్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు, మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, ఇంతకుముందే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు కూడా ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు ఇస్తారంటని మనకు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడుకుంటున్నారు. అంత అవసరం లేదండి. ప్రభుత్వం ఎక్కడా కూడా నిబంధన అయితే పెట్టలేదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇస్తారు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా ఇస్తారు. మీకు రెండిట్లో ఏ అకౌంట్ ఉన్నా కూడా పనిచేస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇంకా ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు.
ఈ విషయాన్ని కూడా మహిళలు గుర్తించాలి. ఎక్కడా కూడా ఇంకా ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోమని మనకి ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కేవలం బడ్జెట్లో అసెంబ్లీ సమావేశంలో మాత్రమే ఈ యొక్క పథకాల గురించి ప్రస్తావించింది. కానీ ఏపీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ యొక్క మహిళలకు సంబంధించి ఈ ప్రతి నెల 1500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకోమని ఇంకా చెప్పలేదు. ఈ పత్రాలన్నీ కూడా రెడీగా చేసుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అని మాత్రమే చెప్పారు. కానీ ఇక్కడ మహిళలు ఏంటంటే పెద్ద ఎత్తున పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారనమాట. అవసరం లేదండి, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఇస్తారు. ఈ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పింది. 18 సంవత్సరాల నుంచి ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని మాత్రమే చెప్పింది. కాబట్టి మీకు ఇదివరకే అకౌంట్లు ఉంటాయి, మీరు బ్యాంక్ అకౌంట్లు ఎన్నో రకాల బ్యాంక్ అకౌంట్లు మీకు ఉంటాయి. మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఈ ఆధారు ఫోన్ నెంబర్, ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం అనమాట. కాబట్టి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే చాలు, మిగతాటివి ఏం అవసరం లేదు. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి క్యూ కట్టాల్సిన అవసరం అయితే లేదు, కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు. దీని గురించి అయితే పక్కన పెట్టేయండి. ఇక ఈ పథకానికి సంబంధించి మనం అందరం కూడా ముందుగా ఏం చెప్తున్నామంటే ఈ యొక్క పత్రాలు రెడీ చేసుకోమని చెప్తున్నాం. అంటే రేషన్ కార్డు, అంటే కార్డు అనేది, రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలంట. ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఇక రేషన్ కార్డు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఆడబిడ్డ నిధి పథకము అంటే ప్రతి నెల 1500 రూపాయల పథకము కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే ఇస్తారు. ఈ రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి, రేషన్ కార్డులో మీ పేరు అయితే నమోదు ఉండాలి. ఈ పత్రాలు మాత్రం సిద్ధం చేసుకోండి అని మాత్రమే మనం కూడా చెప్తున్నాం. ఎక్కడా కూడా అనధికారిక సమాచారం అయితే ఇవ్వట్లేదు. కానీ మీకు ఈ పథకం త్వరలోనే విడుదల చేస్తారు మన సీఎం గారు. కాబట్టి మీరంతా కూడా ఏం చేస్తారంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫోన్ నెంబరు, ఈ 5 రకాల వస్తువులను రెడీ చేసి 5 రకాల పత్రాలను, ఈ 5 రకాల జిరాక్సులను మీరు పెట్టుకోండి అని మాత్రమే చెప్తున్నాము. ఇంకా ప్రభుత్వం అయితే, సీఎం గారు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఇక డిసెంబర్ 4వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ కేబినెట్ మీటింగ్ లో ఏమైనా చర్చించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. అంతవరకు మహిళలు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడద్దు, అయ్యో వాళ్ళు పక్కన చేసుకుంటున్నారో మనం వెళ్ళలేదని బాధపడద్దండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు. బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రభుత్వం అయితే ఏ నిబంధన పెట్టలేదు, ప్రభుత్వం అయితే ఇంకా ఏమీ వెల్లడించలేదు ఈ పథకానికి సంబంధించి. మనం చెప్తున్నాము ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి, ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ. కాబట్టి ఈ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఇవి మ్యాండేటరీ అనమాట. ఇవి తప్పకుండా ఉండాలి. కాబట్టి వీటి గురించి చెప్తున్నాం. ప్రభుత్వం ఇక క్లారిటీ అయితే ఇస్తుందన్నమాట. ఈ డిసెంబర్ 4వ తారీఖు తర్వాత కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఉంటుంది. ఇక అప్పటి వరకు కూడా మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.